దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఖగోళ శాస్త్రం విశ్వం. ఖగోళ శాస్త్ర పితామహుడు ఎవరు? హైకోటియస్. రష్యా దేశపు అంతరిక్ష నావికులను ఏమని పిలుస్తారు? కాస్మోనాట్స్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008 సెప్టెంబర్ 10న ఏ ప్రాంతంలో జరిపారు? స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దుల్లోని బెర్న్ అనే ప్రాంతంలో జరిపారు. సూర్యుడి పరిభ్రమణ కాలం ఎంత? 250 మిలియన్ సంవత్సరాలు. అకస్మాత్తుగా కాంతివంతమయ్యే నక్షత్రాలను ఏమని అంటారు? నవ్యతారలు. విశ్వంలో అత్యధిక సాంద్రత కలిగిన ఖగోళ వస్తువులు ఏవి? బ్లాక్ హోల్స్. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ ఉండడానికి కారణం ఏది? కాంతి వక్రీభవనం. నక్షత్రాలలో గల ప్రధానమైన వాయువు ఏది? హైడ్రోజన్. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అలెన్ శాండేజ్. ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం ఏమిటి? కాంతి పరిక్షేపణం. సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనిపించే మండలం ఏది? కరోనా. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ప్రాక్సిమా సెంచురీ. సూర్యుడి ఉపరితలంపై కనిపించే నల్లటి మచ్చలను ఏమని పిలుస్తారు? సూర్యాంకాలు, సన్ స్పాట్స్. పాలపుంత ఏ ఆకారంలో ఉంటుంది? అండాకారం, దీర్ఘవృత్తాకారంలో. నక్షత్రాలలో శక్తి జనించడానికి కారణమైన చర్య ఏది? కేంద్రక సంలీనం లేదా అణుసంఘటనం. వాతావరణంలో ఎక్కువగా ఉండే జడవాయువు ఏది? ఆర్గాన్. సూర్యుడి లోపల అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఏది? సూర్యాంకాలు. బ్లాక్ హోల్ అనగా ఏమి? అంతరించిపోతున్న నక్షత్రం. సౌర బాంధవులు అని వేటిని పిలుస్తారు? తోకచుక్కలను. సూర్యుడిలోని ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది? పైరోమీటర్. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సౌర వ్యవస్థ, గ్రహాలు వంటి వాటి మధ్య వ్యాపించిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? విశ్వం. పాలపుంతను చైనీయులు ఏమని పిలుస్తారు? ఖగోళన ది. వరుణావరణంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత? 32,400 డిగ్రీల సెంటీగ్రేడ్లు. సాధారణంగా గెలాక్సీల మధ్య దూరం కొలిచేందుకు ఉపయోగించే యూనిట్ ఏది? పార్సెక్. బాహ్య పొరలను ఆక్రమించుకునే క్రమంలో పేలినట్లుగా కనబడే నక్షత్రాలు ఏవి? తాత్కాలిక నక్షత్రాలు. సూర్యుడిలోని
మూలకాలన్నింటినీ సూచించే రేఖలను ఏమంటారు? ఫ్రాన్ హూపర్ రేఖలు. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నికోలస్ కోపర్నికస్. క్రీస్తు శకం 1543 పోలాండ్ దేశంకు సంబంధించిన అతను. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? ఆస్ట్రనామికల్ యూనిట్. పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది? ఆండ్రోమెడా. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి? కాంతి విక్షేపణం. సూర్యుడిలో అత్యంత వేడిగా ఉండే మండలం ఏది? కరోనా. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సర కాలంలో ప్రయాణం చేసిన దూరాన్ని ఏమంటారు? కాంతి సంవత్సరం. కొన్ని గెలాక్సీల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? క్లస్టర్. షూటింగ్ స్టార్స్ అని వేటిని పిలుస్తారు? ఉల్కలను. నక్షత్ర మండలంలోని దుమ్ము, ధూళి, వాయువుల సమూహాన్ని ఏమని పిలుస్తారు? నిహారిక లేదా నెబ్యులా. చైనా దేశపు అంతరిక్ష నావికులను ఏమని పిలుస్తారు? టైకోనాట్స్. పాలపుంతను ఎస్కిమోల్ ఏమని పిలుస్తారు? తెల్లని భస్మరహదారి. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కాస్మాలజీ. గెలాక్సీ అనగా ఏమి? కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ లేదా నక్షత్ర మండలం అంటారు. జియోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఎరిస్టోస్తనీస్. మహావిస్ఫోటన సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను. సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కనిపించే మండలం ఏది? వరుణావరణం. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ ఎంత దూరం ఉంటుంది? 49.5 మిలియన్ కిలోమీటర్లు. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే రంగుల చారలను ఏమని పిలుస్తారు? అరోరా బొరియాలిస్. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అబ్బే జార్జెస్ లిమేటర్. ఇతను బెల్జియంకు చెందిన వ్యక్తి. హిబ్రూలు పాలపుంతను ఏమని పిలుస్తారు? కాంతి నది. విశ్వంలో అతిపెద్ద కాంతివంతమైన నక్షత్రం ఏది? సిరియాస్ డాగ్ స్టార్. సూర్యుడి ఆత్మభ్రమణ కాలం ఎంత? 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు. నెబ్యులార్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మార్క్యూస్ డి లాప్లాస్. ఖగోళ అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆస్ట్రానమీ. సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు ఏది? పాలపుంత లేదా ఆకాశగంగా. గ్రహకాల పరికల్పనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మౌల్టన్ చాంబర్లిన్. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 8.2 నిమిషాలు.
మన దృష్టికి ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరిచే నక్షత్రాల గుంపును ఏమంటారు? నక్షత్ర రాశి. తొలి విశ్వ సిద్ధాంతం ఏది? భూకేంద్రక సిద్ధాంతం. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది? హైడ్రా. సూర్యుడి ఉపరితలాన్ని ఎన్ని మండలాలుగా విభజించవచ్చు? 3 మండలాలుగా. సూర్యుడి ఉపరితల మండలాలు ఏవి? కాంతి మండలం, ఫోటోస్పియర్, వరుణావరణం, క్రోమోస్పియర్ మరియు కరోనా. ఫాల్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం? 3.2 కాంతి సంవత్సరాలకు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? క్లాడియస్ టాలమీ. క్రీస్తు శకం 140లో ప్రతిపాదించారు. ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన వ్యక్తి. ఆస్ట్రోనాట్స్ అనగా ఎవరు? అమెరికా అంతరిక్ష నావికులు. కృష్ణబిలాల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. సూర్యాంకాలు ఉండే మండలం ఏది? కాంతి మండలం. తోకచుక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కామ్ డి బూపాన్. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మొదటిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? జోహన్నస్ కెప్లర్. ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? రసెల్ లిటిల్టన్. కాంతి మండలంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ఒక నక్షత్రం ఏర్పడడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత? మిలియన్ల డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత. సూర్యుడిలో ఎక్కువగా ఉండే జడవాయువు లేదా రెండవ మూలకం ఏది? హీలియం. సమానమైన సూర్యకాంతి గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు? ఐసోహిల్స్. భూమి ఆకారం, పరిమాణం, భ్రమణం కాలమండలాలుగా అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు? కార్టోగ్రఫీ. వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది? నైట్రోజన్. సూర్యుడి మధ్యలో కేంద్రంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత? 1000 సెంటీగ్రేడ్లు. 1000 డిగ్రీల సెంటీగ్రేడ్లు. దక్షిణార్ధగోళంలో ఏర్పడే రంగుల చారలను ఏమని పిలుస్తారు? అరోరా ఆస్ట్రాలిస్. జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆస్ట్రాలజీ. పాలపుంతను గ్రీకులు ఏమని పిలుస్తారు? స్వర్గసౌధానికి మార్గం అని. విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థానం ఏది? నిహారిక లేదా నెబ్యులా. ఒక కాస్మిక్ సంవత్సరం విలువ ఎంత? 250 మిలియన్ సంవత్సరాలు. 1961 ఏప్రిల్ 21న అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యోమగామి ఎవరు? యూరీ గగారిన్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అబ్బే జార్జెస్ లిమేటర్. నక్షత్రాల వయసును ఏ పరికరంతో కొలుస్తారు? కాస్మోక్రోమీటర్తో. ఒక కాంతి వక్రీభవనం సంవత్సరం అంటే సుమారు 5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం ఏది? కాంతి మండలం.
నక్షత్రంలో అణుసంలీనం చర్య పూర్తిగా అంతరించిన తరువాత పదార్థమంతా కేంద్రం దిశగా ఆకర్షితమయ్యే ఏర్పడిన ఖగోళ వస్తువును ఏమని పిలుస్తారు? కృష్ణబిలం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.